సుబ్బారావు గారు విజయవాడ నుంచి. సుబ్బారావు నమస్కారం, మాట్లాడండి, మీరే ఉంటారు. జగన్ మార్క్ ఏమో స్కూళ్ళు, ఆసుపత్రులు ఇవన్నీ చెబుతున్నాడు. చంద్రబాబు గారి మార్క్ ఏమో మద్యం గురించి, వాటి గురించి, కేసుల గురించి ఏదో మాట్లాడుతున్నారు. ఎవరు జనం ఏది కోరుకుంటారు? విద్య కోరుకుంటారా, ఆరోగ్యం కోరుకుంటారా, లేక మద్యం కోరుకుంటారా? మీరేమంటారు సార్? మద్యం మొత్తం ఎవరికి కావాలి సార్? మంచి పరిపాలన, చాలా శ్రీరాముడి పరిపాలన, రత్నాలు రాసులు పోసి వెనక రామరాజ్యం లాగా ఉంది సార్. వైఎస్ఆర్సీపీ పార్టీ సార్. ఓకే, సో జనంలో ఆ మార్క్ కనపడతా ఉందా? జగన్ గారి మార్క్ కనపడతా ఉందా? తప్పనిసరిగా కనపడుతుంది సార్. ప్రచార సాధనాలు వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఏమన్నా ఊరికి బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నారు, అంతకంటే ఏమీ లేదు. అవును, అది నమ్మరు. ఓకే, మరి ఈనాడు, ఆంధ్రజ్యోతి అంటే నేను ఇప్పుడు 46వ సంవత్సరం ఉన్నా, ఇంత నీచంగా వార్తలు రాయటం, ఇంత దారుణంగా కథనాలు ఇవ్వటం అనేది నేను ఎప్పుడు చూడలేదు. మరి వాళ్ళలో ఎందుకు అంత కసి, ద్వేషం, అక్కసు ఏర్పడినాయో కానీ అయ్యో బాబోయ్, నాకు భయం వేస్తూ ఉందండి. అది చూడాలంటే అదృష్టవశాత్తు జనం చూడని వాళ్ళు అదృష్టవంతులు, మా బోటి వాళ్ళకి తప్పక చూస్తున్నాం. నేను ఎప్పుడు ఆ రెండు పేపర్ని మార్చేసేసారి చదవట్లేదు అసలు. పేపర్ మీ ఆరోగ్యం, మీరు ఆరోగ్యంగా హ్యాపీగా ఉండొచ్చు అట్లా కనుక చూస్తే. 78 years ఏజ్ నాది. ఓ వెరీ గుడ్. నా సర్వీస్ లో ఇటువంటి పరిపాలన ఎప్పుడు చూడలేదు, ఇంత మంచితనం ఎక్కడా లేదు సార్. రైట్, వెరీ గుడ్. ఐఎమ్ సో మచ్ ఇంట్రెస్ట్ అబౌట్ రాజన్న. ఓకే, అంతేకాకుండా మీలాంటి వృద్ధుల్ని గౌరవిస్తున్న సమాజం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే అనేది నా స్పష్టమైన అభిప్రాయం. ఇంటికి తీసుకొచ్చి ఇచ్చి గౌరవించినటువంటి సమాజం ఆంధ్రప్రదేశ్లో తప్ప నేను ఎక్కడ చూడలేదు. ఇప్పుడు మనం చూసాం కదా తెలంగాణలో ఏం జరిగింది, లక్షలాది మంది రోడ్ల మీద క్యూల్లో నిలబడి కింద మీద పడ్డారు. ఇళ్ళకి ఈ పెన్షన్ కోసం మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఇక్కడైతే ఇక్కడికి ఎంత తేడా ఉందో మొన్న ఈ రెండు ఉదాహరణలతోటే అర్థం చేసుకున్నారు. రాజారావు గారు నర్సరావుపేట నుంచి. రాజారావు గారు నమస్కారం, చెప్పండి, స్కూళ్ళు కావాలా, మద్యం కావాలా? జగన్ గారు స్కూళ్ళు అంటున్నారు, చంద్రబాబు గారు ఏమో మద్యం అంటున్నారు, మీరేమంటారు? సార్ కేసీఆర్ గారు, మీకు చాలా ధన్యవాదాలండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించు మాట్లాడాలా? తగ్గించాం సార్. సార్ మీకు ధన్యవాదాలండి, మీకు లైవ్ షో వచ్చినందుకు. ఓకే, విషయానికి రండి. మీకోసం ఎదురు చూసామండి ఛానళ్ళు. ఓకే, హలో, మాట్లాడండి ప్లీజ్. మద్యం కావాలా అంటే చంద్రబాబు నాయుడు వస్తే మద్యం వస్తుందండి. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా మాకు, నేను చెప్పేది ఒకటి రాసుకోండి కావాలంటే. మేము, నా భార్య నేనేనండి, ఇంట్లో ఉంది. మాకు 1,50,000 రూపాయల స్థలం ఇచ్చారండి. అబ్బా, 1,80,000 రూపాయలు ఇల్లు కట్టుకుంటానికి ఇచ్చారండి. ఇవన్నీ రాసుకుని మీ ఇద్దరు, నా భార్య భర్త, మాకు అమ్మ ఒకటి రాలేదు, లేకుంటే కాపు నెసం లేదు, టైలర్ని, ఇవన్నీ రాలేదు. కాకపోతే నాకు 4,90,000 రూపాయలు ఇచ్చారండి. సెట్, అది సంపద సృష్టించడం అంటే. సంపద సృష్టి అదేనండి. కొంతమంది లక్షల కారణం చేయడం జగన్మోహన్ రెడ్డి గారు చేయండి. పేదవాడికి అంత సంపద క్రియేట్ చేయడం అనేది తమాషా కాదు కదా. చంద్రబాబు గారేమో అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకి సంపద సృష్టించానంటున్నాడు. జగన్ గారేమో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకి సంపద సృష్టించానంటున్నాడు. అది తేడా. ఉన్నవాళ్ళకేనండి. అవును, 1,00,000 రూపాయలు ఉన్న స్థలం అండి, 1,80,000 రూపాయలు ఇల్లు కట్టుకుంటామండి. వెరీ గుడ్. 90,000 రూపాయలు నా భార్యకి నాకు బెనిఫిట్ అయిందండి. రైట్, మొత్తం అంటే ఇప్పుడు మీరే జగన్ గారు అన్నట్టుగా మీరే స్టార్ క్యాంపెయినర్లుగా మారతారా? అంటే ప్రచారకర్తలుగా మారి ఆయన తరఫున ప్రచారం చేస్తారా? మరి తప్పకుండా అండి, తప్పకుండా. నా భార్యకి 75,000 రూపాయలు SC ST బీసీ మైనార్టీల కింద వచ్చిందండి. వెరీ గుడ్, వెరీ 4 సార్లు 40,000 రూపాయలు రుణమాఫీ వచ్చిందండి. మొత్తం కలిసి 4,99,000 అండి. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న 14,000 ఇలా. రైట్, ఓకే, ధన్యవాదాలు. పైకి ఇస్తానని చెప్పి లక్షల కోట్లు రుణమాఫీలు చేస్తామని చెప్పి చేయకుండా పోయాడు కదా ఆయన. రైట్, శంకర్ గారు చింతలపూడి నుంచి. శంకర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, మీరేమంటారు? మీ ఓటు ఎటువైపు? విద్యా స్కూళ్ళు కావాలా, మద్యం కావాలా? స్కూళ్ళే కావాలా? మరి చంద్రబాబు గారికి ఆ సంగతి చెప్పండి కాస్త. ఏం ప్రచారం? తెలంగాణ అండి, నేను ఉండేది చింతలపూడి. మా అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అవుతుంది. స్కాలర్షిప్ ఇంతవరకు మాకు స్కాలర్షిప్ పడలేదండి మా తెలంగాణలో.
మాకు రోడ్లు బాగానే ఉన్నాయి, ముందు బాగానే ఉంది. మరి అక్కడ కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయారంటారు? దానికి రోడ్లు బాగాలేదని చెప్తారు, ఏదో ఒకటి అర బాగోకపోతే. కానీ అదే ఆంధ్రప్రదేశ్లో అయితే అన్ని టైం ప్రకారం వెళ్ళిపోతున్నాయి. 15,000 అమ్మోడు వస్తుంది మాకు. 4,500 స్కాలర్షిప్ అండి ఇంటర్కి ఒక సంవత్సరానికి. ఓహో, అది కూడా ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోవడానికి వచ్చింది, ఫస్ట్ ఇయర్ కూడా పడలేదండి. అంటే మీరుండేది ఆంధ్రప్రదేశ్, మీ పాప చదివేది తెలంగాణలోనా? అవును, నా అడ్రస్ కూడా తెలంగాణ అండి. ఉంటే మాత్రం చంద్రపూర్లో బిజినెస్ చేస్తాను. ఓకే, మీకు మాత్రం ఈ బెనిఫిట్స్ అన్ని ఇక్కడ వస్తున్నాయి మళ్ళీ మీకు? లేదు, ఇక్కడ రావట్లేదండి. చెప్తున్నాను, ఇక్కడ నేను అన్ని చూస్తున్నాను కదా. అచ్చా, చూస్తున్నారు. ఓకే ఓకే. మా అడ్రస్ అంతా ఆధార్ అంతా తెలంగాణనే. ఓకే ఓకే. అది బట్ మీరు ఆ తేడా గమనిస్తున్నారు. అవునవునండి. రైట్. ఓకే. అక్కడ ఏ స్కీమ్ లేకపోవడం వల్ల కేసీఆర్ ఓడిపోయింది. రైట్. ఓకే, ధన్యవాదాలు.